ఇప్పుడు నేను చెప్పబోయే ఈ వార్త ఇరాన్ ఇజ్రాయెల్ అమెరికా యుద్ధంలోకి భారత్ ఎంట్రీ ఇచ్చిందా, భారత యుద్ధంలో దిగబోతోందా, భారత్కి ఏదైనా ముప్పు పొంచి ఉందా, దాని తాలూకా పూర్తి డీటెయిల్స్ సంబంధించిన వార్త ఇది. అయితే ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం సమయంలో మొన్న ఈ మధ్య 2 రోజుల క్రితం శ్రీలంకకి సమీపంగా ఇండియన్ ఓషన్ దగ్గర ఇరాన్కి సంబంధించినటువంటి ఒక యుద్ధ నౌక అమెరికా టార్పిడో కొట్టడం మూలంగా, సబ్మెరైన్తో అటాక్ చేయడం మూలంగా కుప్పకూలిపోయింది. ఆ విజువల్ ఇప్పుడు మీరు చూస్తున్నారు. IRIS డీనా. సో మొన్న మిలాన్ మల్టీలాటరల్ నావల్ ఎక్సర్సైజ్ జరిగింది. అంటే మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ సంబంధించినటువంటి యుద్ధ నౌకలు అక్కడికి చేరుకొని మనమంతా ఒకే రకంగా ఉన్నాం, యుద్ధాలు ఏం లేవు అనేటువంటి సంకేతాన్ని ఇవ్వడం కోసం ఇండియన్ ఓషన్ దగ్గర ఈ యుద్ధ విన్యాసాలు చేస్తూ అన్ని దేశాల యుద్ధ నౌకలు అక్కడికి చేరుకున్నాయి. దాంట్లో కేవలం ఇండియా, ఇరాన్ ఈ మాత్రమే కాదు, చాలా దేశాల నుంచి, మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ నుంచి అక్కడికి చేరుకున్నాయి. అయితే ఇప్పుడు దీంట్లో ఒక బిగ్ ట్విస్ట్ ఏంటంటే 3 యుద్ధ నౌకలు చేరుకున్న ఇరాన్కి సంబంధించినవి. ఒక్కసారి బిఫోర్ ఐ కంటిన్యూ ద న్యూస్, ఒక్కసారి నిన్న ఆ పేలుడుకు సంబంధించి ఆ విజువల్ చూద్దాం. అమెరికా అక్కడ ఉన్నటువంటి ఒక ఇరాన్ యుద్ధ నౌకని ఎలా పేల్చేసింది, ఆ విజువల్ చూద్దాం.